తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 244 మండలాల్లో వడగాలులు వీచాయని, వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. కాగా ఈ రోజు కూడా పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి నమోదవ్వొచ్చని అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలానే బయటకు వెళ్లాల్సి వస్తే తలకు రుమాలు, గొడుగు వాడాలని, డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండటానికి ఓఆర్ఎస్, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచినీరు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే నిన్న ఒక్క రోజే మొత్తం 244 మండలాల్లో వడగాలులు వీచాయని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయో దానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు కూడా 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు ఉండవచ్చంటూ అధికారులు చెబుతున్నారు. మరి ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో ఈ ఎఫెక్ట్ ఉండబోతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే గడిచిన 3 రోజుల నుంచి కూడా ఎండలైతే టారెత్తిస్తున్నాయి. భానుడు ఉదయం 8 గంటల నుంచే తన ప్రతాపం చూపిస్తూ ఉండడంతో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బయటికి రావాలంటే కూడా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 244 మండలాల్లో వడగాలులు వీచాయని, వడదెబ్బతో 22 మృతి చెందినట్టుగానైతే అధికారులు అయితే వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 9 మంది మరణించారు. ఈ రోజు కూడా ఇటు పలు జిల్లాల్లో కూడా వడగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖనైతే హెచ్చరిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. దాదాపుగా నిన్న 10 జిల్లాలకు పైగానైతే 45 డిగ్రీలకు మించి ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఈ రోజు కూడా 46 నుంచి 47 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖనైతే అంచనా అయితే వేస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు అయితే సూచించారు. ఎవరైనా అత్యవసరం అయితే బయటకు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా తలకు రుమాలతో పాటు గొడుగు వాడాలి. డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఓఆర్ఎస్ ప్యాకెట్ తో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, మంచినీళ్లు తీసుకోవాలనేసి అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఆదిలాబాద్ జిల్లా జైనత్లో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, కొమరంభీం జిల్లా కౌటాల్లో 46.4, మంచిర్యాల జిల్లా జైపూర్ లో 46.4, నిర్మల్ జిల్లా మామర్లో 46.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే బయటికి రావాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు మరో 3 రోజుల పాటు కూడా ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. చిన్నారులు, వృద్ధులు బయటికి రాకుండా ఉండాలంటే కూడా వైద్యులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉండగా, మరోవైపు మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో కోల్బెల్ట్ ప్రాంతాలు అయితే పూర్తిగా నిప్పుల కొలిమినైతే తలపిస్తున్నాయి. దాదాపుగా 46 డిగ్రీల మేర మంచిర్యాల జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇటు ఉపరితల గనుల్లో మరో 2 నుంచి 5 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అంటే దాదాపుగా 49 నుంచి 50 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే ఓపెన్ కాస్ట్ గనుల్లో నమోదైనట్టుగానైతే తెలుస్తుంది. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే సింగరేణి కార్మికులు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఓవైపు సింగరేణి యాజమాన్యం అధికారులు కణకులతో కూడిన సెలవు పందిర్లు వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలోనైతే ఇటు రెస్ట్ షెల్టర్లు లేవంటూ కూడా ఇటు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏసీలతో పాటు కూలర్తో కూడిన రెస్ట్ షెల్టర్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా అధికారులను డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ఉండగా, మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలు అయితే నీటి ఎద్దడితోటి పూర్తిగా ఒక భిన్న నీటి సేకరణకు అయితే 10 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన పరిస్థితులు అయితే గుడాల్లో ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఓవైపు ఈ రోజు కూడా 45 డిగ్రీల పై గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ సూచన చేస్తుంది. ఉదయం నుంచి కూడా భారీగా వడగాల్పులు వీస్తున్న పరిస్థితుల్లో అత్యవసరం అయితే బయటికి వచ్చే వారు ప్రికాషన్స్ వాడాలంటూ కూడా అధికారులు, డాక్టర్లు సూచనలు చేస్తా ఉన్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. తిరుమలలో రద్దీ కొనసాగుతోంది.